ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలకాయ తీసేసే చట్టం. పవన్ కళ్యాణ్ ఈ మాట వింటే లక్షల మంది వైబ్రేషన్. ఏ హీరోకు లేనంత ఫాలోయింగ్. ఆ ఫాలోయింగ్ సినిమా వల్ల మాత్రమే రాలేదు. ఆయన సామాజిక స్పృహ, రాజకీయ ఆలోచనలు, సమాజానికి మంచి చేద్దామన్న ఓ డెడికేషన్ కారణంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అన్యాయాలపై ఎదిరించాలన్న ఓ ఫైర్ పవన్ కళ్యాణ్లో కనిపిస్తోంది. అందుకే యువరాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చి జనసేనతో కంటిన్యూ అవుతున్నారు. పవన్ పొలిటికల్ జర్నీ ఎలా కొనసాగుతోంది? రాజకీయంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్లు ఎందుకు కొట్టలేకపోతున్నారు? పవన్ను సీఎం కాకుండా అడ్డుకుంటోంది ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్ వీడియోని చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పవన్ కళ్యాణ్ సామాజిక స్పృహ ఉన్న నేత. వందలు వేల పుస్తకాలు చదివారు. పొలిటికల్గా సమాజానికి ఏదైనా చేయాలనుకునే స్వభావం ఉన్న నేత. బ్రదర్ ప్రజారాజ్యం పార్టీ పెడితే అందులో యువరాజ్యం బాధ్యతలను తీసుకున్నారు. విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ పదవులు మాత్రం కోరుకోలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైన తర్వాత సైలెంట్ అయ్యారు. జనసేన పార్టీని ప్రారంభించారు. 2014 ఎన్నికలకు ముందు ప్రారంభించి తాను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదని, ఓట్లు చీల్చడం ఇష్టం లేదని చెప్పి పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. అయితే అదే పెద్ద తప్పని కొంతమంది అంటూ ఉంటారు. పోటీ చేయడం ఇష్టం లేకపోతే పార్టీ ప్రకటన చేయకుండా ఉండాల్సిందని, ఎన్నికలైన తర్వాత పార్టీ ప్రకటన చేసి ప్రజల్లోకి వెళ్లి ఉంటే మంచి రిజల్ట్స్ వచ్చి ఉండేవని కొంతమంది యొక్క ఆర్గ్యుమెంట్. టీడీపీ, బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్న పవన్ చివరి ఏడాది విభేదించి కమ్యూనిస్ట్, బీజేపీతో కలిసి 2014లో పోటీ చేశారు. కానీ ఆయన 2 చోట్ల ఓడిపోవడం పెద్ద మైనస్ అయింది. అదే సమయంలో ఆయన పార్టీ తరపున రాజోలు నుంచి ఒకే ఎమ్మెల్యే నిలిచారు. 2019లో జనసేన పార్టీకి 6% ఓటింగ్ వచ్చింది. ప్రజారాజ్యంతో పోలిస్తే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ. అయితే పవన్ కళ్యాణ్ పోరాట యోధుడు. ఓట్లు, సీట్లు రాలేదని ఆయన నిరాశపడలేదు. రాజకీయ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ ఆయన ఓ పొలిటికల్ ఫోర్స్గా మారారా అంటే చెప్పలేని పరిస్థితి. తనకు అండగా ఉండే సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న చోట్ల జనసేన భారీగా ఓట్లను చీలుస్తోంది. కానీ గెలిచేంత వరకు రావడం లేదు. అక్కడే జనసేన వైఫల్యం చెందింది. పార్టీ ప్రారంభించి 10 ఏళ్లవుతున్న జనసేనకు పూర్తిస్థాయి నిర్మాణం లేకపోవడం పెద్ద మైనస్. పార్టీ కోసం, ఫినాన్షియల్ సపోర్ట్ కోసం పవన్ సినిమాలు చేయాల్సి వస్తోంది. దీంతో ఆయన పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నారన్న ఒపీనియన్ పెరిగిపోయింది. జగన్ సీఎం కాకుండా అడ్డుకోవడం కాదు, పవన్ సీఎం కావడం జనసేన లక్ష్యం కావాలి. 2009లో పీఆర్పీ ఒంటరిగా పోటీ చేసినట్లే ఆ తర్వాత కూడా పవన్ పాలిటిక్స్లో ఒంటరిగా ఉండి ఉంటే ఒకరోజు కాకపోయినా మరో రోజైనా పవర్లోకి వచ్చేవారు. కానీ జనసేన ఆవిర్భావం నాటి నుంచి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని వారిని గెలిపించడానికే పనిచేసే ధోరణిలో ఉంది. ఏ పార్టీకైనా అలయన్స్, పార్ట్నర్షిప్, సిచ్యువేషన్ బేస్డ్ ఉండాలి. రాజకీయ ప్రయోజనాల కోసం అవసరమైన ఇష్యూగా ఉండాలి. కానీ అలయన్స్ ఫస్ట్ ప్రయారిటీ కాకూడదు. పవన్లో ఫైర్ ఉంది, ప్రశ్నించే తత్వం. అలాంటప్పుడు పవన్ ఎందుకు ఆల్టర్నేటివ్ ఫోర్స్ కాలేకపోతున్నారు? రీసెంట్గా సిబిఎన్ని జైల్లో పెట్టినప్పుడు పార్టీ సైలెన్స్ అయింది. ఆ పొలిటికల్ వాక్యూమ్ని జేఎస్పీ క్యాచ్ చేసుకోలేకపోయింది. సీఎం క్యాండిడేట్ అయితే పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి. 15 ఏళ్ల తన పొలిటికల్ కెరియర్లో అసలు టార్గెట్ గుర్తించాలి. దీనిలో అధికారం అంటే ఆ 2 కులాలు మాత్రమే కాదు, అందరికీ అధికారం అందాలి, ఆల్టర్నేటివ్ ఫోర్స్ రావాలి అనే ప్రిన్సిపల్ జనసేనాది అయితే పవన్ పొలిటికల్ పవర్ స్టార్ అవుతారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా విశాలమైన దృక్పథంతో ఆలోచించాల్సి ఉంది. ఉన్న బలాన్ని పక్కాగా వాడుకునే ప్రయత్నం చేయాలన్నది రాజకీయ నిపుణుల అంచనా. అదే సమయంలో ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించాలి.